లక్ష పూలతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చిన మనమందరూ కూడా మన మసీద్ అయినా లేదా రంజాన్ కానీ బక్రీద్ కానీ మనందరూ కూడా పాల్గొని మనం ఇదే రకంగా సంఘీభావం తెలిపితే మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కుల మతాలకు అతీతంగా కూడా మనం కలిసే ఏర్పాటు ఉంటుంది, కలిసి కదిలి ముందుకు కదిలే పరిస్థితులు ఉంటుందని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎవరైతే మన ముస్లిం నాయకులు మా నాయకులు ఉన్నారో సమీర్ కావచ్చు, మన షామీర్ కావచ్చు, అందరూ కూడా చర్మాస్ కావచ్చు, అందరూ ఒకరికొకరు తోడై వందల మంది ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి లక్ష పూలతో శ్రీరామునికి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మనం అందరూ కూడా ఇది గొప్పగా భావించాలి. మనం ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఇక్కడ చేసినామో రాష్ట్రంలోనే దేశంలోనే ఇది ఆదర్శంగా పోవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.